హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పావని ఫుడ్ బుక్. ఈరోజు వీడియోలో పన్నీర్ క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాప్సికమ్, పన్నీర్, కరివేపాకు, క్యాష్యూ, కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో. ముందుగా మనం తీసుకున్న పన్నీర్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలను కూడా కట్ చేసుకుందాం. మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. టమాటాని కూడా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా క్యాప్సికమ్ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందుగా స్లైసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మాడిపోకుండా అన్నిటికీ ఉప్పు, కారం, పన్నీర్ ముక్కలన్నిటికీ కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన పన్నీర్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులోనే టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు వేసుకొని కలుపుకుందాం. మనం వేసుకున్న జీడిపప్పులు, దాల్చిన చెక్క, లవంగాలు వేగేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకున్న మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు దాన్ని కొంచెం చల్లార్చుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోనే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమానంతా కూడా ఈ కడాయిలో వేసుకొని నీరు పోయేంత వరకు ఉడికించుకుందాం. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అందులోనే 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ మరియు పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 చిన్న కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కర్రీ అంతా చిక్కగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకుందాం. ఈ విధంగా కర్రీ అంతా దగ్గరగా అయిన తర్వాత అందులోనే కొంచెం కసూరి మేతి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ క్యాప్సికమ్ పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ తయారైపోయింది.
తయారైన ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుంది.